ఎంత మందికి అవకాశాలు ఇస్తున్నా, నా సినిమాలకి నేనే ప్రమోషన్లు చేసుకుంటున్నా, టైంకి తిండి నిద్ర ఉండాలని ఎప్పుడో మర్చిపోయి ఒక సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నా. నేను ఒక్కనే ఇదంతా చేస్తున్నా, సినిమా కోసం ఇంకా చేస్తా కూడా. మీరు నేను చేసే ఆడిషన్స్ మాత్రమే చూస్తున్నారు. ఆడిషన్స్ రోజు వందల మంది వచ్చినప్పుడు అందరి టాలెంట్ చూసి ఎవరికి ఏ క్యారెక్టర్ ఇవ్వాలని బ్యాక్గ్రౌండ్ లో నా కష్టం ఎలా ఉంటదని మీకు ఎవరికి తెలియదు. కానీ సినిమాల కోసం నేను ఇంత కష్టపడ్డప్పటికీ కూడా ఎవడో ప్రాబ్లమ్స్ నా సినిమాలని ఆపడానికి చూస్తాయి. షూట్ టైంలో ఒక్కనే చాలా సార్లు కెమెరా ఆపరేటింగ్ చేసుకుంటూ ఉంటా. అదే కెమెరాని పట్టుకొని ఒక్కనే డైరెక్షన్ కూడా చేస్తుంటా. అదే చేతితో రిఫ్లెక్టర్ పట్టుకొని నాకు 4 చేతులు ఉన్న వాడిలాగా ప్రవర్తిస్తా. నిజంగా చెప్పాలంటే అంత కష్టపడుతున్నప్పుడు వీడియో తీయడానికి ఒక పర్సన్ కూడా ఉండడు. నాకు వచ్చిన వాళ్ళందరూ కాళ్ళ నొప్పులని, ఆ నొప్పులని, ఈ నొప్పులని ఎక్కడ పడితే అక్కడ కూర్చొనిపోతారు. మరి నేను ఇంత కష్టపడుతున్నప్పుడు ఆ కష్టాన్ని మీ అందరికి నేను ఎలా చూపించుకుంటా? ఇంకా ఆడిషన్స్ అంటే చాలు అందరూ ఫేక్ అంటారు. సినిమా ఇండస్ట్రీలో ఎవడో ఏదో తప్పు చేస్తే అందరూ తప్పు చేసిన వాళ్ళు ఎందుకు అవుతారు? నాకు కావాలంటే నాకు తెలిసిన వాళ్ళు కుప్పలు ఉన్నారు. వాళ్ళని తెప్పించి ఇట్లాగా నేను యాక్టింగ్ చేయించుకోవచ్చు. వాళ్ళకి నేను అవకాశాలు ఇవ్వచ్చు. కానీ అవకాశం కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న వాళ్ళకి అది దొరకకుండా పోతుందని, యాక్టింగ్ లో మంచి పట్టుండి ఒక్క ఛాన్స్ రాక వెయిట్ చేస్తున్న వాళ్ళకి అని చెప్పి నేను ఆడిషన్స్ అయితే పెడుతున్నా. అలా చాలా మందికి అవకాశాలు ఇచ్చినా కూడా నా మీద కొంతమంది ఏడ్చి వస్తున్నారు. ఆడిషన్స్ కి వచ్చి సెలెక్ట్ కాకపోతే నన్నెందుకు సెలెక్ట్ చేయలేరు అబ్బాయి అని దాదాగిరి చేస్తారు. ఎవరేమన్నా, ఎవడు నన్ను ఆపాలనుకున్నా నా మైండ్ లో ఒకటే ఉంది, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాల్సిందే. యాక్టింగ్ వచ్చి టాలెంట్ ఉన్న వాడిని ఎవ్వడాపలేడు. ఎందుకంటే నాకు యాక్టింగ్ అంటే ఇష్టం. యాక్టర్ అవుదాం అనుకున్నా. ఒక్కొక్కటి దగ్గరికి వెళ్తే ఫస్ట్ నీ ముఖం చూసుకొని చాలా మంది అన్నారు. అందుకే నేను ఈ అవతారం ఎత్తిన. నేను చెయ్యబోయే ప్రతి సినిమాకి డైరెక్టర్ నేనే, ఎడిటర్ నేనే, కెమెరా ఆపరేటర్ నేనే, అన్ని నేనే అవుతా. ఇంకో విషయం ఏంటిదంటే నాకు టీం ఎందుకు లేదో చెప్తా వినండి. నా టీం లో ఉండాలనుకున్న వాళ్ళు నన్ను అవకాశాలు అడిగి మనం టీం కాదు అని చెప్పి ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. మనం టీం అయితే ఫస్ట్ మనం సినిమా తీద్దాం, ఫస్ట్ మనం లేద్దామని లేదు, రావాలి, యాక్టింగ్ చేయాలి, పోవాలి. ఇదా టీం అంటే? టీం అంటే సినిమా అయిపోయే వరకు బ్యాక్గ్రౌండ్ లో మనందరం కష్టపడితేనే కదా మనం సినిమా కోసం కష్టపడ్డాం, మనం టీం అని చెప్పి అంటాం. సక్సెస్ అయినాక మనందరం కలిసి యాక్టింగ్ చేద్దాం అంటే ఎవ్వరు ఇంటలేరు. యాక్టింగ్ ఉన్నప్పుడు ఎప్పుడు వస్తామంటారు. వీళ్ళని నేను టీం అని చెప్పి ఎందుకు అనుకోవాలి? కొత్త వాళ్ళకి అవకాశాలు లేక వాళ్ళు బాధపడుతుంటే ఎంతో మందికి ఆపర్చునిటీని క్రియేట్ చేస్తున్న మనమేమో మన దాంట్లో మనమే యాక్టింగ్ కోసం అని, ఛాన్సెస్ కోసం అని చెప్పి కొట్లాడుతున్నాం. అందుకే చెప్తున్నా, అలాంటి టీమ్మేట్స్ ఎవరైతే ఉన్నారో నాకొద్దు. నాకు టీం లేకున్నా సరే కొత్త వాళ్ళని పెట్టి నా సినిమాని నేనే తీసుకుంటా. నాతో ఉండి బాగుపడదాం అనుకున్న వాళ్ళు రండి. నన్ను బ్యాట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి చెప్తున్నా కదా, నా దగ్గర కూడా రాకండి.